నక్షత్ర గగన్తో చెప్తూ ఉంటుంది, నిజంగానే నీకోసం నేను చచ్చిపోతున్నాను అని పైనుంచి గట్టిగా అరుస్తూ ఉంటుంది. బాయ్ అని చెప్పి గగన్ అయితే ఏం పట్టించుకోకుండా కార్ డ్రైవ్ చేసుకుని వచ్చేస్తూ ఉంటాడు. గగన్ వెళ్ళిన తర్వాత నక్షత్ర అయితే కాలు స్లిప్ అయి ఇక గట్టిగా అరుస్తూ కింద పడుతూ ఉంటుంది. ఇక కేకలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. ఇక ఇందు వంశీ కోసం ఇంటి గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వంశీ బైక్లో 2 బ్యాగులు పట్టుకొని ఇందు దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏమండి ఏంటండి ఈ బ్యాగులు అని ఇందు అడుగుతూ ఉంటుంది. ఇందులో 3 కోట్ల డబ్బులు ఉన్నాయి అని వంశీ అంటాడు. అమ్మో 3 కోట్ల ఏంటండి ఎక్కడవండి అని ఇందు అడుగుతూ ఉంటుంది. ఈ డబ్బులు ఇప్పుడు మీ అపూర్వ అత్తయ్య ఇచ్చినట్లు నేను చెప్తున్నాను. అయినా పైన ఉన్న 500 నోట్లు మాత్రమే ఒరిజినల్వి, కింద అంతా కూడా చిత్తు కాగితాలే ఉండేవి. నేను మా అమ్మ నాన్నని మేనేజ్ చేస్తాను కదా. నువ్వు నా కరీనా కపూర్, నేను అమెరికన్, నువ్వు పట్టుపడుకుంటా, నేను కాపాడుకుంటాను అని వంశీ చెప్తాడు. ఒకవేళ దొరికిపోయారంటే ఈ చిత్తు కాగితాల్లో నన్ను వేసి కుమ్మేస్తారండి అని ఇందు భయపడుతూ చెప్తూ ఉంటే, నువ్వు దొరికితే కదా నేనుండగా నువ్వెలా దొరుకుతావు అని వంశీ చెప్తాడు. 2 బ్యాగుల్ని తీసుకొని నాన్న అమ్మ అంటూ ఇద్దరిని పిలుస్తూ ఇక లోపలికి వస్తాడు. ఏంట్రా ఈ బ్యాగులు అని వెంకటేష్ సౌందర్య అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటారు. అపూర్వ అత్తయ్య పిలిచి డబ్బులు ఇచ్చారు. ఎంతో తెలుసా? 3 కోట్లు. మామూలుగా 2 ఇవ్వాలంట, కాస్త లేట్ అయిందని 3 కోట్లు ఇచ్చారు తెలుసా అని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తూ ఉంటారు. అయితే అలాంటి నాకు కోటింగ్ కూడా ఇచ్చారు అని చెప్తూ ఉంటే, ఎందుకని ఇద్దరు అడుగుతారు. కట్నం డబ్బులు ఇవ్వలేని ఫస్ట్ నైట్ని చేసుకోరా అని నన్ను బాగా తిట్టారు తెలుసా అని చెప్తూ ఉంటే, సరే ఇప్పుడు కట్నం డబ్బులు వచ్చేసాయి కదా, ఇప్పుడు ఆ ఏర్పాట్లేవో మొదలు పెట్టేస్తాంలే అని వాళ్ళిద్దరు కూడా ఆ డబ్బుల్ని లెక్క పెట్టుకుంటామని పైన 500 నోట్లు చూసి కిందంతా కూడా అవే డబ్బులు అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అయ్యో నాన్న, నేను వీటిని గుళ్ళో పూజ చేయించాను. పంతులు గారు ఈ డబ్బులను చూసి ఇంత డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు లెక్క పెట్టకూడదు. రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అమృత గడియలు ఉన్నాయి, అప్పుడు లెక్క పెట్టుకున్నారంటే ఇక పెరగటమే కానీ తరగటం అంటూ ఏమీ ఉండదని చెప్పారు అని చెప్తూ ఉంటే, సరే రేపు మధ్యాహ్నం లెక్క పెట్టుకుందాం కానీ ఇందులో 3 కోట్లు ఉన్నాయి కదా అని అడుగుతూ ఉంటే, అయ్యో నేను లెక్క పెట్టుకొని తెచ్చాను కదా నాన్న అని వంశీ చెప్తాడు. ఏంటండి కన్న కొడుకు మీదే నీకు ఇంత డౌట్ అయితే ఎలా అని సౌందర్య అడుగుతూ ఉంటే, లేదులే సౌందర్య, ఈ బ్యాగుల్ని నేను నా లాకర్లో పెడతానని చెప్తూ ఉంటే, అలాగే నాన్న పద వెళ్దాం పెట్టేద్దాం, అలాగే మా ఫస్ట్ నైట్కి కూడా ఏర్పాట్లు చేసేయండి అని వంశీ అంటాడు. ఇదంతా ఇందు అయితే చాట్ నుంచి వింటూ ఉంటుంది. అమ్మ ఇందు ఇలారా, ఈరోజు మీ ఫస్ట్ నైట్ అమ్మ, వెళ్ళి రెడీ అవ్వు అని చెప్తూ ఉంటే, అంటే అత్తయ్య మా అత్తయ్య కట్నం డబ్బులు ఇచ్చేసిందా అత్తయ్య అని ఇందు ఏమీ తెలియని దానిలా అడుగుతూ ఉంటుంది. ఇచ్చేసిందమ్మా, అయినా మీరు మా పిల్లలు కదా, మీకు చేయించకుండా ఎలా ఉంటాం, డబ్బులు ఏముంది, వెళ్ళండమ్మా వెళ్ళండి అని సౌందర్య అయితే చాలా ప్రేమగా చెప్తూ ఉంటే, మీరు ఎంత మంచివారు అత్తయ్య అని ఇందు చెప్తుంది. ఇక ఫస్ట్ నైట్కి మొత్తం కూడా ఏర్పాట్లన్నీ రెడీ చేస్తారు. ఇందు అయితే సిగ్గుపడుతూ పాల గ్లాస్తో వస్తూ ఉంటే, ఇందు అందరూ ఒక్కసారి ఫస్ట్ నైట్ చేసుకుంటారు, మనం రెండోసారి చేసుకుంటున్నాం, అయినా మనకు ఏదో ఫస్ట్ టైం అయినట్లు నువ్వు అలా సిగ్గుపడుతూ అవతల వైపుకు తిరుగున్నారు ఏంటి, ఇప్పుడు చాలా సంతోషంగా మళ్ళీ మనం ఎంజాయ్ చేయాలి, ఇటు తిరుగు అని వంశీ తిప్పగానే ఇందు ఇక బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఇందు ఏమైంది అని వంశీ కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. మీకేంటండి, మీ అమ్మ నాన్నలకి మీరు అబద్ధాలు చెప్పి ఆ చిత్తు కాగితాలు చూపిస్తున్నారు, రేపు నిజం బయటపడితే నేను కదా ఇక ప్రాబ్లంలో ఇరుక్కుంటాను అని ఇందు అంటుంది. నేనుండగా నీకు ఎలాంటి టెన్షన్స్ రావు, నేను ఇరుక్కొనివ్వను కదా, నా మాటపై నీకు నమ్మకం లేదా, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, ఇలా బాధపడకూడదు అని వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. ఇక గగన్ వాళ్ళ ఇంటికి చరణ్ వస్తాడు. పూర్ణి బాధగా ఉంటుంది. అసలు అన్నయ్య ప్రేమలో పడతాడని అనుకోనే లేదు, పడకపోయినా బాగుండేది, ఈరోజు మనకు ఈ బాధ ఉండేది కాదు అని బాధపడుతూ ఉంటుంది. ఊరుకోవే, ఇప్పుడు బాధపడితే ఏం లాభం అని శారద చెప్తుంది. అన్నయ్య లైఫ్లో ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు పెద్దమ్మ, అయినా మీరు ఇలా అధైర్యపడితే అన్నయ్యకి ఇంకెవరు ధైర్యం చెప్తారు అని చరణ్ అంటాడు. వాడు మొండోడరా, వాడే బండరాయిలా తయారైపోయాడు, వాడే మాకు ధైర్యం చెప్తున్నాడు, ఓదరుస్తున్నాడు, అసలు ఏం జరగనట్లు నార్మల్గా మాట్లాడుతున్నాడు, గుండెల్లో ఎంత బాధ మోస్తున్నాడో తల్లిగా నాకు అర్థమవుతుంది అని శారద కూడా బాధపడుతూ ఉంటుంది. అయ్యో పెద్దమ్మ, ఏదో 4 ఓదార్పు మాటలు మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్దామని వచ్చాను అంతే, ఇలా మిమ్మల్ని ఏడిపించడానికి కాదు, మీరు బాధపడకండి పెద్దమ్మ, అయినా అన్నయ్యకి ఏం తక్కువ పెద్దమ్మ అని చరణ్ అంటాడు. అదేరా నేను అడుగుతున్నది, నా గగన్కి ఏం తక్కువని ఆ భూమి కాదండి,
అని శారద అడుగుతూ ఉంటుంది. అయ్యో పెద్దమ్మ, ఇక్కడ ఎక్కువ తక్కువ అన్న ప్రశ్న కాదు, భూమి ఇంకెవరినో అని చెర్రి అక్కడే ఆగిపోతాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకు అని భూమి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. మువ్వ చెప్పొద్దని చెప్పింది కదా అని మనసులో అనుకుంటాడు. అంటే భూమి ఇంకెవరినో ఇష్టపడుతుందేమోనని అని చరణ్ అంటాడు. అయినా ఇలా ఇష్టపడడానికి పడకపోవడానికి కారణాలు ఉండవు పెద్దమ్మ. భూమి అన్నయ్యని ఇష్టపడలేదు, అన్నయ్య భూమిని ఇష్టపడ్డాడు అంతే అని చరణ్ అంటాడు. ఇక శారద అయితే బాధపడుతూ, చిన్నప్పటి నుంచి వాడు నన్ను ఏమీ అడగలేదురా, మొట్టమొదటిసారి భూమిని అడిగాడు, అది కూడా నేను తీర్చలేకపోతున్నాను అని శారద ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ భూమి 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 దగ్గరే మీరు ఆగిపోతున్నారు. భూమి తప్ప ఈ ప్రపంచంలో వేరే అమ్మాయి లేరా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం పెద్దమ్మ. భూమిని తలదన్ని అమ్మాయిని పట్టుకొని అన్నయ్యకిచ్చి పెళ్లి చేసేద్దాం. పేపర్లో అన్నయ్య ఫోటో వేశామంటే వేలల్లో సంబంధాలు వస్తాయి. అన్నయ్య ఫోటో చూసి ఏ అమ్మాయినా ఫిదా అయిపోవాల్సిందే. అన్నయ్య ప్రేమించే అమ్మాయి కాదు పెద్దమ్మ, అన్నయ్యని ప్రేమించే అమ్మాయి కావాలి మనకిప్పుడు. సంబంధాలు వెతికేద్దాం పెద్దమ్మ, సరేనా అని చరణ్ అంటాడు. సరేనని శారద కొంచెం సంతోషంగా వింటూ ఉంటుంది. అప్పుడే గగన్ వస్తాడు. ఇక శారదా పూర్ణి ఇద్దరు కూడా కన్నీళ్ళు తుడుచుకుంటారు. హలో సుధరా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. నీకు 100 years తెలుసా అని చరణ్ అంటాడు. బ్రతికించే వరం నీకు ఆ బ్రహ్మదేవుడు ఇస్తే 100 years ఏంటి, 1000 years కూడా బ్రతికించేస్తావు అని గగన్ చెప్తాడు. ఏంట్రా ఎలా ఊడిపడ్డావు, పలకరించడానికా పరామర్శించడానికా అని గగన్ అడుగుతాడు. ఏంటి సుధరా అంత మాట అన్నావు అని చరణ్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే, పలకరించడానికి అయితే ఓకే, పరామర్శించడానికి అయితే ఇక్కడ ఎవరు బాధపడుతూ లేరని చెప్తున్నాను. అమ్మకేదో రీల్స్ వేస్తున్నట్లున్నావు, కొంచెం జాగ్రత్తగా వెయ్యి, పక్కనే సోదరి ఉంది, నీ తాట తీసేస్తుంది జాగ్రత్త అని గగన్ అవుతూ చెప్తూ ఉంటే గగన్ ఆ మాటలు మాట్లాడి పైకి వెళ్తూ ఉంటాడు. చూసావా చెర్రి, ఇది వాడి సంగతి. వాడు పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్తాడు, లోపల ఎంత బాధపడుతున్నాడో ఏంటో. పైకి బాధపడి ఏడిస్తేనా బాధ పోతుంది, లోపల బాధపడుతూ ఉంటే ఏమైపోతాడని నాకు చాలా భయంగా ఉంది అని శారద అంటుంది. నువ్వేం కంగారు పడకు పెద్దమ్మ, అన్నయ్యని ఎలాగైనా పెళ్ళికి ఒప్పిస్తాను, ఆ బాధ్యత నాది అని చరణ్ కూడా గగన్ దగ్గరికి వెళ్తాడు. గగన్ గదిలోకి వెళ్తాడు. సోదరా అని చరణ్ ఇక గగన్ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. ఏంటో చెప్పు చెర్రి అని గగన్ అడుగుతాడు. నీకేం బాధ లేదా అని చరణ్ అడుగుతాడు. ఎందుకు అని గగన్ అడుగుతాడు. అది నిన్ను భూమి ఇష్టపడడం లేదని చెప్పింది కదా అని చెప్తూ ఉంటే తన మనసులోని మాట తను చెప్పింది, నా మనసులోని మాట నేను చెప్పాను అంతే, అందులో బాధపడడానికి ఏముంది అని గగన్ అంటాడు. ఎంత సింపుల్గా చెప్పావు సోదరా, నీ ప్లేస్లో వేరొకరు ఉంటే ఇంత క్యాజువల్గా అస్సలు తీసుకోరు. యాక్చువల్గా నేను నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నేను పెద్దమ్మ నీ విషయంలో ఒక డెసిషన్ తీసుకున్నాము, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చరణ్ అంటాడు. వద్దురా అని గగన్ చెప్తాడు. ఏంటి సోదరా, పెళ్లి చేసుకోవా అని చరణ్ అడుగుతూ ఉంటే చేసుకోవాల్సి వస్తే భూమిని మాత్రమే చేసుకుంటాను అని గగన్ అంటాడు. చరణ్ అయితే అది విని షాక్ అవుతాడు. ఆ ఒక్క మాట చెప్పి గగన్ అయితే గదిలోకి వెళ్ళిపోతాడు. చరణ్ అయితే అదే షాక్లో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా భూమి అయితే ఇడ్లీలు ప్లేట్లో పెట్టుకొని నాన్న తినండి అని శరత్చంద్ర దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటే నాకు తినాలని లేదమ్మా, వద్దమ్మా అని శరత్చంద్ర అంటాడు. అయితే మీరు తినకపోతే నేను కూడా తినను, ఈరోజు ఆకలితోనే ఉండిపోతాను అని భూమి చెప్తుంది. ఏంటమ్మా ఇంకా నువ్వు తినలేదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే మీరు తిన్న తర్వాత తిందామని తినలేదు నాన్న, మీరు తింటేనే తింటాను అని భూమి చెప్తుంది. కానీ ఎందుకు బాధపడుతున్నారో చెప్పండి నాన్న అని భూమి అడుగుతుంది. నీకు ఎదురు కాబోయే సంతోషాన్ని తలుచుకొని నేను టెన్షన్ పడుతున్నానమ్మా అని శరత్చంద్ర చెప్తాడు. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు అని భూమి అంటుంది. రేపు నిన్ను దత్తత తీసుకుంటున్నానని నేను సంతోషపడాలో, రేపు నీ నిజమైన కన్నతండ్రులు వచ్చేస్తే నువ్వు నాకు దూరం అయిపోతావని మళ్ళీ నేను బాధపడాలి కదమ్మా, అది తలుచుకుంటే నా మనసంతా కూడా అల్లకల్లోలంగా ఉందమ్మా, నీకు ఎదురవబోయే సంతోషాన్ని చూసి నేను కుళ్ళుకోవటం కాదు కదా అని శరత్చంద్ర చెప్తాడు. అయ్యో నాన్న, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికే వెళ్ళను నాన్న, మీ తర్వాతే నాకు ఎవరైనా, నేను మీకు మాటిస్తున్నాను అని భూమి శరత్చంద్ర చేతిలో చేయి వేసి చెప్తూ ఉంటుంది. నిజమా భూమి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నాలో సగమైన శోభాచంద్ర మీద అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ తర్వాత ఎవరైనా, మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళను అని భూమి అంటుంది. శరత్చంద్ర అయితే ఇది విని చాలా సంతోషంగా భూమి నుదుటిపై ముద్దు పెట్టి
ఇక ఈ మాట చాలమ్మా నాకు అని చాలా సంతోషపడతాడు. నాన్న ఈరోజు నేను నీకు అమ్మని, నేను నీకు అన్నం తినిపిస్తాను, నువ్వు తినాలి అని భూమి తినిపిస్తూ ఉంటుంది. శరత్చంద్ర తింటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన గోరింటాకు పిన్ని ఈ పిల్లేంటి షాకుల మీద షాకులు ఎలా ఇస్తుంది, అపూర్వ కదా ఈ షాకులు తినాల్సింది అని పరిగెత్తుకొని అపూర్వకి వెళ్ళి అపూర్వని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే శోభాచంద్రను చూసినట్టే ఉంది అమ్మా, శోభాచంద్ర కూడా నన్ను ఇలాగే కూర్చోపెట్టి తినిపించేది అని అతను బాధపడుతూ భూమితో చెప్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ ఇక అపూర్వ అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది.